ఈ ఎండాకాలం రాకముందు నుంచి హైదరాబాద్లో కొన్ని ఏరియాలల్లో ట్యాంకర్లే గత అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఒక్కొక్కరు నీళ్ళు లేక అంబాడుతున్నారు. చాలా మంది బోర్లు వట్టిపోయినాయి. మున్సిపాలిటీ నీళ్ళేమో 5-6 రోజులకోసారి ఇడుస్తున్నారు. అవి ఎవరు ముక్కులు మూతులు కడుక్కునేందుకు జాలుతలేవు. మళ్ళీ 1000-1200 పెట్టి ట్యాంకర్లు కొనుడే గత అవుతున్నది. నీళ్లు లేని వాళ్ళ గోసలు గట్లుంటే నీళ్ళు ఎక్కువై కొందరేమో అడ్డగోలుగా బండ్లు గడిగి బండలు గడిగి వృధా చేస్తున్నారట. ఇక అసంటోళ్ళకు జలమండల ఆఫీసర్లు ఏం జలకిస్తున్నారో చూడురి. నీళ్ళ సుక్క ఒలికిపోయిన ఊకునేటట్టు లేరు కదా హైదరాబాద్ జలమండలోళ్ళు. మొన్న ఒక ఆయన బండి గడుగుతుంటే పట్టుకొని 1000 రూపాయల దండుగేసిరు కదా. సేమ్ అట్లనే గల్లీల పొంటి తిరుగుకుంటా ఎవరన్నా నీళ్లను వృధా చేస్తుంటే పట్టుకొని దండుగలు రాస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ జర్నలిస్టు కాలనీల జలమండల ఆఫీసర్లు చెకింగుకు పోయినప్పుడు గీ భయ్య మంచిగా పైపు తోటి బండిని బర్రెందోయినట్టు షాంపూ పోసి తోముకుంటగా అనిపించిండట. మేమేమో నీళ్లు వేస్ట్ చేయొద్దని నెత్తినోరు కొట్టుకుంటుంటే మీరు మంచిగా సముద్రం పక్క పొంటే ఉన్నట్టు నీళ్లను బండ్లు గడిగి పారవోస్తారు. కొద్దిగా ఉండొద్దా అని గరమై అక్కడికక్కడ 1000 రూపాయల ఫైన్ రాసి వసూలు చేసిరు. మళ్ళా చెప్తున్నాం, నీళ్ళైతే వేస్ట్ చేయకూరి, వృధా చేసినట్టు తెలిస్తే ఖచ్చితంగా ఫైన్ వేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ఎండాకాలం వెళ్ళేదాకానట జర పొదుపుగానట వాడుకోరు అదురి నీళ్లు. బండ్లు గడుగుడు పొద్దుగాల లేస్తే బకెట్లు గుమ్మరిచ్చి బండలు గడుగుడు బంద్ చేయాలని అంటున్నారు.